రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు పక్కనే ఉన్న బైపాస్ రోడ్ నుంచి వెళ్ళటం మనకు అలవాటే. అలాగే మనకు ప్రాణాధారమైన గుండె విషయంలోనూ మనకు ఒక్కోసారి బైపాస్ అవసరం అవుతూ ఉంటుంది. గుండెకు రక్తాన్ని మోసుకెళ్లే ప్రధానమైన రక్తనాళాల్లో ఏవైనా అవరోధాలు అడ్డుగా ఉన్నప్పుడు, రక్తనాళాలు సన్నబడినప్పుడు వేరే రక్తనాళాలను ఉపయోగించి రక్త సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పూడికలు తక్కువ మోతాదులో ఉంటే స్టెంట్ వేయడం ద్వారా వాటిని తొలగించవచ్చు. అయితే పూడికలు రక్తనాళాన్ని పూర్తిగా కప్పేసినప్పుడు స్టెంట్లతో ఫలితం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే చోట నుంచి రక్తనాళాన్ని సేకరించి బైపాస్ చేయాల్సి ఉంటుంది. బైపాస్ సర్జరీ గురించిన పూర్తి వివరాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బేసికలీ హార్ట్ తాలూకా 3 రక్తనాళాలు బ్లడ్ సప్లై ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ మెయిన్ 2 బ్రాంచ్లుగా డివైడ్ అయ్యి లెఫ్ట్ యాంటర్ డిసెండింగ్ లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ ఆర్టరీ అంటారు. రైట్ సైడ్ ఏమో రైట్ కార్నరీ ఆర్టరీ అంటారు అన్నమాట. ఎప్పుడైతే ఈ రక్తనాళాలు బ్లాక్స్ ఏదైనా కారణం మూలాన కొవ్వు చేరి బ్లాక్స్ అయి ఉంటాయి అంటే యూజువల్లీ ట్రీట్మెంట్ అనేది 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మెడిసిన్స్ కానీ, స్టెంటింగ్ కానీ, సర్జరీ అనగా సిఏబిజీ కార్నరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారన్నమాట. ఎప్పుడైతే మనకు 3 రక్తనాళాలు బ్లాక్స్ ఉండి యూజువల్లీ పేషెంట్ డయాబెటీస్ కారణంగా యూజువల్లీ ఉంటుంది అంటే, మరియు లెఫ్ట్ వెంట్రుకులర్ డిస్ఫంక్షన్ అంటారు, హార్ట్ తాలూకా పంపింగ్ యాక్షన్ తక్కువగా ఉంటుంది అంటే ఈ కార్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది యూజువలీ ఇండికేషన్ అవుతుందన్నమాట. ఎలాగైతే మనం మిడ్ లైన్ స్టెర్నాటోమీ ద్వారా బైపాస్ సర్జరీ చేస్తామో, డిజిటల్గా రక్తనాళాలు కుట్టేసి తల్లి రక్తనాళంకి ఎలాగ పెడతామో సేమ్ అలాగే మినిమల్లీ యాక్సెస్ సర్జరీ త్రూ లెఫ్ట్ థొరకోటోమీ కూడా మనం చేయడానికి వీలవుతుంది అన్నమాట. పెయిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఐసీయూ స్టే కూడాను తక్కువగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే డిశ్చార్జ్ కూడాను యూజువల్లీ మీడియన్ స్టెర్నాటోమీ అయితే యూజువల్లీ డిశ్చార్జ్ 5 to 7 డేస్లో చేసేది. మినిమల్ యాక్సెస్ సర్జరీ ఏదైతే లెఫ్ట్ యాంటర్ థొరకోటోమీ నుండి చేయడమో యూజువల్లీ 3 to 4 డేస్లో మనం డిశ్చార్జ్ చేసేసి, బేసికలీ పెయిన్ తక్కువ మూలాన ఇది అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. ఎక్కడైతే స్టర్నల్ ఉండి ఇన్ఫెక్షన్ అవనివ్వండి, కాలు నుండి రక్తనాళాలు తీసిన జాగ్రత్తలు కూడాను సేమ్ అలాగే కాలు రక్తనాళం తాలూకా గాయం కూడాను శుభ్రంగా సోప్ రాసుకొని స్నానం చేస్తే మంచిది మాట. దానివల్ల ఇన్ఫెక్షన్ తక్కువగా అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడైతే మనము ఎక్కడైనా ఉండులోని నీరు కానీ పస్ కానీ వస్తే దానికి మనం డ్రెస్సింగ్ చేసుకొని క్లీన్ చేసుకొని డ్రెస్సింగ్ చేసుకొని డాక్టర్ కలవడం మంచిది.